పిల్లలకు ఈ కాలంలో కంపేర్ టు వాట్ ఇట్ హ్యాపెన్ 10 to 20 years బ్యాక్ రెస్పిరేటరీ అలర్జీస్ అనేవి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. స్ట్రెయిట్ ఫార్వర్డ్ రీజన్ ఇచ్చేస్తాను. ఫస్ట్ థింగ్ ఇస్ కంజెస్టెడ్ హౌసింగ్. ఇవాళ రేపు మనకు అంతకుముందు ఇల్లులు ఎట్లుంటుందంటే ఇండివిజువల్ హౌసెస్ ఉంటుండే, మంచి Okay. వెంటిలేషన్ ఉంటుండే, గాలి వస్తుండే, తగులుతుండే, ఇవన్నీ ఉంటుండే. Hmm. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ద హౌసెస్కి వెంటిలేషన్ సరిగ్గా ఉండట్లేదు. సెకండ్, ఎయిర్ ఫ్లో అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు. రోజంతా అదర్ ఏసీలన్నా పెడుతున్నారు, లేకపోతే కిటికీలన్నా మూసి పెట్టేస్తున్నారు. Right. థర్డ్ వచ్చేసి ఫుడ్ ఈస్ క్యారీడ్ ఎవ్రీవేర్. అందుకని Hmm. స్క్రీన్స్ ప్రతి రూమ్లో పెట్టేస్తున్నారు అండ్ ద ఫుడ్ ఈస్ క్యారీడ్ ఆల్ ఓవర్ ద హౌస్. సో దీంతో మీకు అలర్జీస్ పెరిగే అవకాశం ఉంది. Hmm. సెకండ్, అపార్ట్మెంట్స్. నాలుగోది వచ్చేసి అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిపోవటం వల్ల వెంటిలేషన్ ఎలాగో ఎఫెక్ట్ అవుతుంది, ఎయిర్ ఫ్లో ఎఫెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ దట్, పిజన్స్ అనేవి ఎక్కువైపోయాయి. Hmm. సో దట్ Very ఆల్సో true. కాజెస్ అలర్జీస్. ఫోర్త్ వచ్చేసి ఇంక్రీజింగ్ పాపులేషన్ Hmm. అండ్ స్కూల్స్ విచ్ డోంట్ హ్యావ్ వెంటిలేషన్. స్కూల్స్ Right. కరెక్ట్గా మెయిన్ రోడ్ మీద అపార్ట్మెంట్ బిల్డింగ్ స్టైల్లో మెయిన్ రోడ్స్ మీద స్కూల్స్ పెట్టేస్తున్నారు. అక్కడ వెంటిలేషన్ ఉండదు, లేదంటే ఏసీ క్లాస్ రూమ్స్ అని I పెట్టేస్తున్నారు. sometimes wonder where do they play, where do they have physical Exactly. సో activity. అవుట్డోర్ యాక్టివిటీ లేదు, వెంటిలేషన్ లేదు. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, పొల్యూషన్ పెరిగిపోతుంది. Correct. ఆబ్వియస్గా మీకు ఏమవుతాయి, రెండు జరుగుతాయి. Hmm. ఫస్ట్, వెంటిలేషన్ లేకపోవడంతో ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విల్ బికమ్ వెరీ ఫాస్ట్. ఒక్కరికి వస్తే ఇంట్లో అందరికీ వస్తుంది, Hmm. క్లాస్ రూమ్లో ఒక్కరికి వస్తే అందరికీ వచ్చేస్తుంది అండ్ నోబడీ కెన్ స్టాప్ ఇట్. గుడ్ వెంటిలేటెడ్ క్లాస్ రూమ్, గుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సన్లైట్ అండ్ ఎయిర్ ఫ్లో, ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. Hmm. ప్లే గ్రౌండ్స్, ఓపెన్ ప్లే గ్రౌండ్స్ ఉన్న స్కూల్లో ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటుంది. మెయిన్ రోడ్కి దూరంలో ఉన్న స్కూల్స్లో ఇన్ఫెక్షన్ రేట్స్ తక్కువ ఉంటాయి కంపేర్ టు వాట్ ఇట్ హ్యాపన్స్ అదర్వైజ్. Because of the pollution and all that. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అర్బనైజేషన్, కంజెషన్, ట్రాఫిక్ పొల్యూషన్, లైఫ్ స్టైల్స్, ఇవన్నీ కలిపి మీకు ఇన్ఫెక్షన్స్ పెరిగాయి. ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గే టైంలో అలర్జీస్ పెరుగుతాయి. సో Hmm. బోత్ ఆఫ్ దెమ్ కంబైన్ విత్ ఈచ్ అదర్. Are also these main reasons for lung diseases in children? ఆబ్వియస్లీ ఏమవుతుందంటే లంగ్ డిసీజెస్ అని నేను అనను. చిల్డ్రన్స్ లక్కీగా ఏంటంటే Hmm. పిల్లలలో ఇమ్యూనిటీ ఇస్ ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ Hmm. రాదర్ దెన్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. Hmm. అంటే ఊపిరితిత్తుల కంటే కూడా పై ఊపిరితిత్తులనే ఎక్కువ, అంటే వాళ్ళకి ఎక్కువ జలుబులు రావటము, Hmm. గొంతు థ్రోట్ కంజెషన్స్ రావటము, ఇన్ఫెక్షన్స్ రావటం, ఇవి ఎక్కువ Correct. జరుగుతా ఉన్నాయి Hmm. కంపేర్డ్ టు ద లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్సిడెన్సెస్ ఐ వుడ్ సే మైల్డ్లీ ఇంక్రీజ్ అయింది Hmm. కంపేర్ టు ద అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. కొన్నిసార్లు బికాస్ చిల్డ్రన్ ఆర్ మోర్ కాంప్రమైజ్డ్, ఎప్పుడైతే పైన ఎఫెక్ట్ అవుతుందో కింద కూడా ఎఫెక్ట్ అవుతుంది. Hmm.